బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది. భారత బౌలర్లలో బూమ్రా 3 వికెట్లు తీయగా ఆకాష్ జడేజా సుందర్ తాలో వికెట్ తీసుకున్నారు. అయితే తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 19 ఏళ్ల యువ బ్యాటర్ సామ్ కోన్స్టాస్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇండియన్ పేస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. తొలి టెస్ట్లోని హాఫ్ సెంచరీ చేశాడు. 60 రన్స్ చేసి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తొలి వికెట్కు కోన్స్టాస్ కవాజా మధ్య 89 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవ్ స్మిత్ 68, ప్యాట్ కమిన్స్ 8 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బ్యాటర్లలో లబ్షేన్ 72, కవాజా 57 రన్స్ చేశారు. మెల్బోర్న్ టెస్ట్కు భారత జట్టు ఒక మార్పు చేసింది. గిల్ను పక్కన పెట్టేసి వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకుంది. టీనేజర్ కోన్స్టాస్ ఆడిన తీరు అందరినీ కూడా ఆకట్టుకుంది. అక్కడ తొలి టెస్ట్ ఆడుతున్న అతను కేవలం 65 బంతుల్లో 60 రన్స్ చేశాడు. టాప్ 4 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేసినా ఎవరూ కూడా సెంచరీ అందుకోలేదు. సుమారు 88,000 మంది ప్రేక్షకుల ముందు మొదటి రోజు తన అరంగేట్రంతో కోన్స్టాస్ అదరగొట్టాడని చెప్పాలి.